శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని మనం 54 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 55వ భాగం చెప్పుకుందాం. నారాయణ కవచం, దాని అర్థం నిన్నటి వరకు చెప్పుకున్నాం. దాని యొక్క ఫలశ్రుతి కూడా చెప్పుకున్నాం. పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు, ముందుగా వ్యాసభగవానుని ప్రార్థన చేసుకుందాం మొదలుపెట్టే ముందు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణుయ నమో వై బ్రహ్మదేవ వాసిష్ఠాయ నమో. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై. పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఎంతో భక్తితో నారాయణ కవచాన్ని ఉపాసించాడు. అతడు నిర్మలమైన హృదయంతో యోగ మార్గాన్ని అవలంబించి ఒక ఎడారి ప్రదేశంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరణించిన స్థానం పైనుంచి చిత్రరథుడు అనే మహాబలవంతుడైన గంధర్వరాజు ఒంటరిగా తన రాణులతో కలిసి విమానంలో విహారానికి బయలుదేరిపోతూ ఉండగా, ఇదిగో ఈ కౌశికుడి యొక్క అస్థిపంజరం మీద ఆ విమానం నీడపడింది. అది ముందుకు సాగటల్లా ఇక ఆగిపోయి నేల మీద వచ్చి పడింది. చిత్రరథుడేమో తలక్రిందులుగా పడిపోయాడు. వాడి రాణులు కూడా. వాడికున్న గంధర్వ విద్యలు ఏవీ పనిచేయలేదు. అక్కడ అవయవాలు స్తంభించిపోయిన ఆ గంధర్వుడు లేవలేక తికమకబడ్డాడు. అప్పుడు వాలకిల్యుడు అనే మునీంద్రుడు గంధర్వుడితో అన్నాడు, ఓయి, ఇది నారాయణ కవచ ప్రభావం. దాన్ని ధరించి దేహం విడిచిన పుణ్యాత్ముని అస్థికలు ఇవి. వీని దగ్గర నీ గంధర్వ మహిమలు ఏమాత్రం పనిచేయవు. విష్ణుభక్తులైన మహాత్ముల్ని అతిక్రమించిపోవటానికి ఎటువంటి వారికి కూడా సాధ్యం కాదు సుమా. నారాయణ కవచ ప్రభావం వల్లనే నీ విమానం నిరోధించబడింది సుమా. నీ అవయవ సంధులన్నీ కూడా బంధింపబడ్డాయి. నువ్వు నీ విమానంతో తలక్రిందుగా నేల మీద పడిపోయావు. ఈ ఆపద తొలగడానికి ఒకటే ఒక మార్గం ఏమిటయ్యా అంటే, ఈ పుణ్యాత్ముడి యొక్క అస్థికలను నువ్వు నదీ జలాల్లో కలుపు, నీ కష్టాలు తీరిపోతాయి. ఈ మహానుభావుని పవిత్ర శల్యాలని భక్తియుక్తులవై మూట కట్టుకుని పోయి తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతి నదిలో నిక్షేపించి ఆ నదీ జలాల్లో స్నానం చేసి ఆచమనం చేయి. అప్పుడు నీ సర్వాంగ బంధాలు కూడా విడిపోతాయి అని వాలకిల్య మహర్షి చెప్పిన మాటలను విని గంధర్వరాజైన చిత్రరథుడు ఆ విధంగా ఆచరించి బంధ విముక్తుడై భార్యలతో విమానం అధిరోహించి తన లోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి పరీక్షన్ మహారాజా, ఈ నారాయణ కవచాన్ని ఎవరైతే ప్రతినిత్యం వింటారో, ఎవరైతే ప్రతినిత్యం పఠిస్తారో, అటువంటి వారిని దర్శించగానే సమస్త జీవకోటి ఆశ్చర్యం కలుగునట్టుగా భక్తితో చేతులు మూర్చుతుంది సుమా. ఈ విధంగా ఐశ్వర్యప్రదమైన మహావిద్యను విశ్వరూపుడు ఇంద్రుడికి బోధించాడు. ఆ విద్యను గ్రహించిన జైవేంద్రుడు ముల్లోకాలకు ప్రభువై మహైశ్వర్యాన్ని అనుభవించి మహాప్రభావంతో ప్రకాశించాడు. మహారాజా, సుర పురోహితుడైన విశ్వరూపుడికి 3 శిరస్సులు ఉండేవని, వాటిలో మొదటి తల సురాపానం చేస్తుందని, రెండో తల సోమపానం చేస్తుందని, మూడో తల అన్నం భుజిస్తుందని విని ఉన్నాం. విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడి యజ్ఞాలు చేయిస్తూ వారితో కలిసిమెలిసి ఉంటూ వారితో పాటు హవిర్భాగాలు అందుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా అతని బుద్ధిలో మార్పు వచ్చింది. అతను ఒక చెడ్డ పని చేశాడు. విశ్వరూపుని తల్లి రచన, ఆమె రాక్షసుల ఆడబడుచు. తల్లి మీద ఉండే ప్రేమ వల్ల విశ్వరూపుడు యజ్ఞాలలోని హవిర్భాగాలని తన తల్లి వైపు వారైన రాక్షస ప్రముఖులకు దేవతలకు తెలియకుండా రహస్యంగా పంచిపెట్టడం మొదలుపెట్టాడు. దేవతల కనులు గప్పి రహస్యంగా రాక్షసులకు హవిస్సులు అందిస్తున్న సంగతి దేవేంద్రుడు తెలుసుకున్నాడు. భయభ్రాంతుడైన ఇంద్రుడు తన శ్రేయోభిలాషి కాని విశ్వరూపుని 3 శిరస్సులను కూడా ఖండించేశాడు. గురువుగారి శిరస్సుల్ని ఖండించాడన్నమాట. ఇలా మరి మళ్ళీ బ్రహ్మహత్యా దోషం వచ్చినట్టేగా. అందులో గురువుగారిని
దేవేంద్రుడి కోపాన్ని ఆపుకోలేక ఆ విధంగా విశ్వరూపుని తలలు ఖండించగా సోమపానం చేసే శిరస్సు కౌజు పిట్టగా మారిపోయింది. సురాపానం చేసే శిరస్సు పిచ్చుక అన్నం భక్షించే తీతువు పిట్టగా మారింది. ఇక బ్రహ్మహత్యాపాతకం 3 విధాలైన పక్షి రూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి మమ్మల్ని పరిగ్రహించమని నిర్బంధించడం మొదలుపెట్టింది. అది చూసిన ఇంద్రుడు చాలా భయపడ్డాడు. అంటే సురాపానం చేసే శిరస్సు వికలమైపోయిందిట. అలానే అన్నం భక్షించే శిరస్సు తీతవు పిట్టగా మారిపోయింది. మూడు రకాలుగా మారిపోయినాయి ఆ శిరస్సు. ఈ విధంగా బ్రహ్మహత్యాపాతకం 3 విధాలైన పక్షి రూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి, అంటే 3 కూడా పిట్టలే అయిపోయినాయి. సోమపానం చేసేది కౌజు పిట్ట, సురాపానం చేసే వికల పిట్ట, అన్నం భక్షించేది తీతువు పిట్ట. ఈ విధంగా 3 పిట్టలుగా మారిపోయినాయి. ఇక ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యాపాతకం నిర్బంధించడం మొదలుపెట్టింది. అది చూచి ఇంద్రుడు చాలా భయపడ్డాడు. త్రిలోకాలకు అధీశ్వరుడైనప్పటికీ ఆ బ్రహ్మహత్యను తప్పించుకోలేకపోయాడు. చేతులొగ్గి ఆ మహాపాపాన్ని స్వీకరించాడు. 1 సంవత్సర పర్యంతం దాన్ని అనుభవించాడు. ఆ తర్వాత ఆ పాపాన్ని భరించలేక ఎలాగైనా వదిలించుకోవాలని నిశ్చయించి ఆ పాపాన్ని భూదేవికి, జలాలకి, స్త్రీలను 4 భాగాలుగా ఆ పాపాన్ని విడదీసి వాళ్ళని పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తన యందు చేయబడిన గోయి దానంతరదే పుడిపోయేటట్టుగా ఇంద్రుని వల్ల వరం పొందింది. జలాలేమో సమస్తము తమ యందు ప్రక్షాళనం కాగానే పవిత్రమయ్యేటట్టుగా వరం పొందాయి. వృక్షాలేమో ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లుగా వరం అందుకున్నాయి. స్త్రీలేమో ఎల్లప్పుడూ తమకు పురుషుల కంటే అధికంగా కామసుఖం ప్రాప్తించేటట్లుగా వరం పొందారు. ఈ విధంగా వాళ్ళకి ఆ పాపం పంచిపెట్టాడు. దాని బదులుగా వాళ్ళకి వరాలు ఇచ్చాడు ఇంద్రుడు. భూమి ఆ పాప ప్రభావం వల్ల ఉప్పు చౌడు భూములుగా మారటం, అలానే జలాలేమో నురుగు రూపంలో ఆ పాపాన్ని పొందడం, చెట్లేమో చిగురు రూపంలో, స్త్రీలేమో రజోవికార రూపంలో ఆ పాపాన్ని పంచుకున్నారు. రేపు మనం అంటే ప్రతి నెల వాళ్ళు బహిష్ట అవుతారు కదా, ఆ రజస్సుని, అలా ఈ విధంగా వాళ్ళు ఆ పాపాన్ని అనుభవిస్తున్నారు అని అర్థం. రేపు మనం 56వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినోభవంతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. चकोरा हारती दिगो सद्गुरुनाथ देव साईनाथ.